వెల్కమ్ టు విజిల్. గురువింద గింజ తను నలుపును గుర్తించలేదు అన్నట్టు ఎదుటివారి వంటి మీద మచ్చలంటూ సోషల్ మీడియా వేదికగా కొద్ది రోజులుగా బెజవాడ మాజీ ఎంపీ కేశినేని నాని నానాయాగి చేస్తున్నారు. పైకి మాత్రం శుద్ధపూసలా నటిస్తూ ఎదుటి వారిపై నిత్యం బురద జల్లడం రోజువారీ కార్యక్రమంగా పెట్టుకున్నారాయన. నాని ఏకంగా జాతీయ బ్యాంకుకే కోట్లాది రూపాయల కుచ్చుటోపీ పెట్టిన ఘనుడు. మన నాని అన్న స్టార్ హోటల్ నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయలు బ్యాంకు నుండి రుణం తీసుకున్నారు. మరి తీసుకున్న అప్పు తిరిగి చెల్లించారా అంటే ఆ ఒక్కటి అడగొద్దు. గుట్టు చప్పుడు కాకుండా అదే హోటల్లో మరో హోటల్ పేరుతో జిఎస్టీ నంబర్ తీసుకుని వ్యాపారం ప్రారంభించారు నాని. బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. మరి తీసుకున్న అప్పు చెల్లిస్తే సరిపోతుంది అంటారా? అప్పు కట్టాలి, పరువు పోతుంది, బజారున పడకూడదు, గౌరవంగా బ్రతకాలి అని మనలాంటి మధ్యతరగతి వారికి మాత్రమే వర్తించే సూత్రాలు. ఖరీదైన కార్లు, విమాన ప్రయాణాలు, విలాసవంతమైన సౌకర్యాలతో రాజభోగాలు ఎలా వస్తున్నాయి? మందిని ముంచిన సొమ్ములతో వ్యాపారం పేరుతో బ్యాంకుల సొమ్ము మింగేసి హాయిగా బ్రతుకు వెళ్లదీసే వారిని దేశంలో అనేక మందిని మనం చూస్తున్నాం. బ్యాంకు సొమ్ము అంటే మన సొమ్మే. ప్రజల సొమ్ము బ్యాంకుల ద్వారా తీసుకుని పత్రాల్లో దివాళా తీసినట్లు చూపించి బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టి అనుభవించు రాజా అని మంది సొమ్ము మింగేసిన వాళ్లే పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న కాలంలో ఉన్నాం. సరే, అసలు విషయానికి వద్దాం. విజయవాడ నగర నడిబొడ్డున బెంజ్ సర్కిల్ సమీపంలో కేశినేని నాని జెడ్ హోటల్ పేరుతో స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టారు. అందుకోసం బ్యాంకు నుండి కోట్లాది రూపాయలు రుణం తీసుకున్నారు. హోటల్ బ్రహ్మాండంగా నడుస్తోంది. మరి తీసుకున్న అప్పు కట్టారా అంటే ఆ ఒక్కటి అడగద్దు. ఆంధ్ర క్యాంటీన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక జిఎస్టీ తీసుకుని జెడ్ హోటల్లో జరుగుతున్న వ్యాపారాన్ని ఆంధ్ర క్యాంటీన్ పేరుతో చేస్తూ బ్యాంకును పట్టపగలు మోసం చేయడం మన నాని అన్నయ్యకే చెల్లింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇధర్ కా మాల్ ఉధర్, ఉధర్ కా మాల్ ఇధర్. కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని నయా పైసా లేకుండా వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో అయాచితంగా పదవులు పొంది పార్టీ పెద్దలను ప్రైవేటు సంభాషణల్లో దుర్భాషలాడిన చరిత్ర నాని సొంతం. నాడు నాని గెలుపు ఆయన సొంత బలమని నమ్మడం, పార్టీ పెద్దలపై నోరు పారేసుకోవడం పూర్తిగా క్షవరమైతే గాని ఇవరం రాలేదు అంటారు. నాని విషయంలో ఇంకా ఇవరం రాలేదు అనిపిస్తోంది. సరే, విషయంలోకి వద్దాం. మరో తెలివైన మోసం ఏంటంటే ఇతర ఖాతాల్లో ఉన్న ఆస్తుల మీద అద్దెల రూపంలో లక్షలాది రూపాయలు నాని వసూలు చేస్తున్నారు. పోనీ బ్యాంకులకు రుణం చెల్లిస్తున్నారా అంటే లేదు. ప్రశ్నించేందుకు బ్యాంక్ అధికారులకు ధైర్యం లేకుండా పోయింది. అదే ఒక రైతు రుణం తీసుకుని చెల్లించడంలో ఆలస్యం చేస్తే బ్యాంకు వాళ్ళు ఆ రైతుని ఏం చేస్తారో మనకు తెలియంది కాదు. మార్టిగేజ్ చేసిన ఆస్తులను బ్యాంకులకు తెలియకుండానే అద్దెకిచ్చారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ఒక కాలేజ్ కోసం లీజుకిచ్చిన భవనం, మహానాడు రోడ్డులోని స్థలం, ఎనికేపాడులో జాతీయ రహదారి పక్కనే ఉన్న స్థలం బ్యాంకులకు తెలియకుండా ఎలాంటి అనుమతి తీసుకోకుండా టాటా అనుబంధ సంస్థలకు 19 సంవత్సరాల 11 నెలల లీజుకిచ్చారు. దీని అద్దె నెలకు లక్షల్లో వస్తుంది. ఈ లీజు ఒప్పందం విషయంలో కూడా కేశినేని నాని మరో ఉల్లంఘనకు పాల్పడ్డారు. స్థలాన్ని ఐఓబిలో తనఖా పెట్టిన విషయాన్ని ప్రస్తావించలేదు. పైగా ఈ స్థలంపై ఎలాంటి మార్టిగేజ్ లేదంటూ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కూడా ఇచ్చేశారు. టాటా అనుబంధ సంస్థ నుండి పెద్ద మొత్తంలో సెక్యూరిటీ డిపాజిట్ కింద జమ చేసుకున్నారు. నాడు ఎంపీ పదవిని అడ్డు పెట్టుకుని రతన్ టాటాకు దగ్గరై టాటా అనుబంధ సంస్థనే మోసం చేయడం అంటే దివంగత మహనీయుడు రతన్ టాటాను వంచడం, నమ్మక ద్రోహానికి పాల్పడడమే. కేశినేని నాని చేసిన మరో పెద్ద తప్పు ఆస్తి పత్రాల సవరణ.
బ్యాంకుల్లో తనఖాలో ఉన్న ఆస్తుల పత్రాలను నాని సవరించారు. వాస్తవానికి మార్టిగేజ్లో ఉన్న ఆస్తుల పత్రాలు మార్పు చేయడం నేరం. అలా మార్చాల్సి వస్తే మాత్రం ముందుగా బ్యాంకు అధికారి నుంచి అనుమతి తీసుకోవాలి. వాళ్ళు దానిని పూర్తిగా పరిశీలించిన తరువాతే అనుమతి ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తారు. కానీ కేసినేని నాని మాత్రం నిబంధనలు పాటించడం లేదు. తీసుకున్న అప్పు చెల్లించలేదు. ఆస్తుల పత్రాలు సవరించాలంటే బ్యాంకు అధికారులు ససేమేరా అంటారు. కాబట్టి వారికి తెలియకుండానే పత్రాలు సవరించడం అంటే అందుకు లోపాయికారిగా సవరించిన బ్యాంకు ఉద్యోగులు కేసినేని నాని ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కోక తప్పదు. బ్యాంకు ఫ్రాడ్స్ మొత్తం సిబిఐ పరిధిలోని అంశం. తీసుకున్న అప్పు కట్టే ఉద్దేశం లేని నాని బ్యాంకులో ఎన్పిఏ దాఖలు చేశారు. ఎన్పిఏ దాఖలు తరువాతే మార్టిగేజ్లో ఉన్న ఆస్తి పత్రాలు సవరించారు. ఈ ఎన్పిఏ దాఖలు తరువాతే టాటా అనుబంధ సంస్థతో 20 ఏళ్ల లీజు ఒప్పందం తీసుకున్నారాయన. ఈ ఎన్పిఏ దాఖలు తరువాతే కేసినేని హోటల్ సంస్థ డైరెక్టర్లను కూడా మార్చేశారు. గతంలో 8 మంది డైరెక్టర్లు ఉండగా ఇప్పుడు మాత్రం రాంబాబు, హేమంత్ అనే 2 మాత్రమే డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఈ డైరెక్టర్ల మార్పు విషయంపై కూడా బ్యాంకుకు ఎలాంటి సమాచారమూ లేదు. ఇక వీటన్నిటికంటే కేసినేని నాని మరో పెద్ద తప్పు చేశారు. అది కేంద్ర ఎన్నికల సంఘాన్ని మోసం చేయడమే. 2019 ఎన్నికల అఫిడవిట్లో తనకు ఐఓబిలో 30,75,27,913 రూపాయల అప్పు ఉన్నట్లు చూపించారు. అయితే 2024లో వైసీపీ తరపున పోటీ చేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్లో కూడా ఇదే అప్పు చూపించారు. అంటే 5 ఏళ్ల పాటు బ్యాంకులో పేరుకుపోయిన అప్పు గురించి చెప్పకపోవడం పెద్ద నేరం. నాని అన్నయ్య కేసు స్టడీ చేస్తే మొత్తానికి మనకి తెలిసిందేంటంటే రామ్ రామ్ జపన పరుల సొమ్ము అప్నా.